దిగొచ్చిన ఎస్బీఐ సుప్రీం ఆదేశాల మేరకు ఎన్నికల బాండ్ల వివరాలు ఎన్నికల కమిషన్కు సమర్పణ. ఆ వివరాలు బయట పెడితే అంతర్జాతీయ సమాజంలో మన పేరు ప్రతిష్టలకు దెబ్బ. సుప్రీం తీర్పుపై ప్రెసిడెన్షియల్ రిఫరెన్స్ కోరండి. రాష్ట్రపతికి ఎస్సీబీఏ చీఫ్ లేఖాట. లాగులు దడిచిపోతున్నాయి. ఎందుకంటే ఈ మొత్తం డీటెయిల్స్ కనుక బయటకు వస్తే ఏ పెట్టుబడిదారుడు ఈ దేశాన్ని సగం సర్వనాశనం చేసిరన్న ఆరోపణలు ఉన్నాయో, దేశాన్ని ఆయా రాష్ట్రాల్లో ఉన్న పెట్టుబడిదారులు ఆ రాష్ట్రాలని ఎవడెవడైతే సర్వనాశనం చేసిందని అనుకుంటున్నారో వాళ్ళంతా ఆయా పార్టీలకు డబ్బులు ఇచ్చిన వాళ్ళే. ఇది ఎందుకు ప్రజలకు తెలియొద్దు? ఇప్పుడు మీరు ఒక్కసారి ఆలోచించండి. ఏమంటది గవర్నమెంట్? ఇది ప్రజలకు తెలియొద్దు అని ఆ పథకాన్ని తీసుకొచ్చింది. ఇది ఎవరికీ తెలియదు కాబట్టి మీరు ఎన్ని కోట్లైనా ఇచ్చేయొచ్చు బాండ్ల రూపంలో అని ఈ ప్రభుత్వం ఒక పథకాన్ని తీసుకొచ్చింది. ఇది ప్రజలకు ఎందుకు తెలియవద్దు? దీని తెర వెనుక జరిగింది ఏంటి? అసలు ఒక కంపెనీ ఉంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక మెగా కృష్ణారెడ్డి ఉన్నాడు. మెగా కృష్ణారెడ్డి కేసీఆర్కి ఈ ఎలక్టోరల్ బాండ్స్ రూపంలో డబ్బులు ఇచ్చుంటాడు. బయటపడితే మొత్తం బయటకు వస్తుంది. మైహోం రామేశ్వరరావు ఇచ్చుంటాడు. రాజపుష్ప వెంకట్రామరెడ్డి ఇచ్చుంటాడు. ఇట్లా ఫినిక్స్ ఇచ్చుంటుంది. ఇట్లాంటి కంపెనీలన్నీ ఇచ్చుంటాయి. ఈ కంపెనీలకి డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది? ఎలక్టోరల్ బాండ్స్ రూపంలో పార్టీలకు ఇచ్చే డబ్బు ప్రభుత్వం ద్వారా లబ్ధి పొంది పార్టీ ఫండ్ రూపంలో ఎలక్టోరల్ బాండ్ సమర్పించిన వాళ్ళే చాలామంది ఉన్నారు. ఈ మొత్తం డీటెయిల్స్ బయటకు వస్తే ఒక్కసారిగా దేశం అంతా ఉలికి షేక్కు గురవుతుంది. ఇప్పుడు ఈ వివరాలు బయటకు రాకుండా ఉండొద్దు అన్నది ఓ విశ్వ ప్రయత్నం చేస్తున్నారు. అందుకే ఎస్బీఐ సుప్రీంకోర్టుని జూన్ 30 దాకా గడువు ఇవ్వండి అని అన్నది. అందుకే జూన్ 30 దాకా అంటే ఆలోపు ఎలక్షన్స్ అయిపోతుంది. మళ్ళీ ఆ తర్వాత 5 ఏళ్ళకి ఎలక్షన్ బయట పెడితే పెట్టని అని అనుకున్నారు. కానీ సుప్రీంకోర్టు కానివ్వలే. చెంపలు వాయించి మీరు రేపు సాయంత్రంలో గనక సబ్మిట్ చేయకపోతే ఈసీకి మీ భరతం అని చెప్పింది. ఆల్రెడీ మీ మీద కోర్టు ధిక్కరణ పిటిషన్ ఉన్నది. దాని మీద చర్యలు తీసుకోవాల్సి వస్తుందనగానే ఇమీడియట్గా ఎస్బీఐ దిగొచ్చి ఈసీకి ఎలక్షన్ కమిషన్కి అన్ని వివరాలు సమర్పించింది. ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ పబ్లిక్ డొమైన్లో పెట్టాలి. ఇప్పుడు మీరు క్విడ్ ప్రోకో ద్వారా మొత్తం వాళ్ళకి లబ్ధి చేకూర్చి వాళ్ళ దగ్గర నుంచి బాండ్స్ రూపంలో మీరు చెక్ల మీద బాండ్లు రాయించుకుంటే ఇక్కడ మోసపోతున్నది ఎవరు? ఈ దేశంలో ఎవరండి సుప్రీము? ప్రజలే సుప్రీం కదా. మరి సుప్రీంలైన ప్రజలే దేవుళ్ళు అంటారు కదా మీరు ఎలక్షన్ల టైంలో ప్రచారం సమయంలో. మరి ప్రజలే దేవుళ్ళు అయినప్పుడు వాళ్ళకి ఈ వివరాలు తెలియాల్సిన అవసరం లేదా? అసలు అంత గోప్యత ఎందుకు? ఈ ఎలక్టోరల్ బాండ్స్ పథకం తీసుకొచ్చిందే మీకు ఎవ్వరికి ఇన్ఫర్మేషన్ తెలియదు, మీరు ఎన్ని కోట్లైనా ఇవ్వండి అని చెప్పడంలో భాగంగానే ఈ పథకం రూపొందింది. ఆ పథకం ముఖ్య ఉద్దేశమే గోప్యత. మరి ఎందుకు గోప్యత పాటించాలి? ప్రజలే సుప్రీం అయినప్పుడు, ప్రజలే దేవుళ్ళు అయినప్పుడు, ప్రజల కోసమే మీరు పనిచేస్తున్నప్పుడు ఈ లాలూచి వ్యవహారాలకు సంబంధించిన బాండ్లు ఇవన్నీ ఎందుకు? ఒకసారి చూడండి. సుప్రీంకోర్టు దెబ్బకు ఎస్బీఐ దిగొచ్చింది. వివరాల సమర్పణకు గడువు పెంచేది లేదని 5 సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం తేల్చి చెప్పడంతో ఎలక్టోరల్ బాండ్ల వివరాలను మంగళవారం సాయంత్రం ఎన్నికల కమిషన్కు సమర్పించింది. ఇప్పుడు ఆ వివరాలు ప్రజాబాహుల్యం ముందు ఉంచాల్సిన బాధ్యత ఈసీ మీద ఉన్నది. సుప్రీం ఆదేశాల మేరకు శుక్రవారం అంటే మార్చి 15వ తేదీ సాయంత్రం 5 గంటల్లోగా ఎన్నికల కమిషన్ ఆ వివరాలను ఎంత 13 రేపు 14 15 ఎల్లుండి సాయంత్రం 5 గంటల్లోగా మొత్తం అందరి భాగవతం బయటపడుతుంది. సో ఆ లోపుగా చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేస్తున్నది గవర్నమెంట్. తన అధికారిక వెబ్సైట్లో ఈసీ వెబ్సైట్లో ప్రచురించాల్సి ఉన్నది. అయితే ఎన్నికల బాండ్ల వివరాలు ఈసీకి సమర్పించాలంటూ ఫిబ్రవరి 15వ తేదీన తామిచ్చిన తీర్పు అమలుపైన అఫిడవిట్ దాఖలు చేయాలని ఎస్బీఐ చైర్మన్ ఎండీలను సుప్రీంకోర్టు సోమవారం విచారణ సందర్భంగా ఆదేశించిన సంగతి తెలిసిందే. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం వారి అఫిడవిట్లు సిద్ధమయ్యాయి, కానీ ఇంకా కోర్టుకు సమర్పించలేదు. మరోవైపు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు పైన ప్రెసిడెన్షియల్ రిఫరెన్స్ కోరాలంటూ సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ చీఫ్ ఆదిష్ సి అగర్వాలా రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు మంగళవారం ఒక లేఖ రాశారు. దేశ అత్యున్నత న్యాయస్థానం ఈ అంశంపైన మరోసారి విచారణ జరిపేదాకా తీర్పు అమల్లోకి రాకుండా చూడాలని అందులో కోరారు. వివిధ రాజకీయ పార్టీలకు విరాళాలు ఇచ్చిన కార్పొరేట్ల పేర్లను బయటపెట్టడం వల్ల ఆయా సంస్థలు ఇబ్బంది పడే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. దేనికి ఇబ్బంది? ఆయా కంపెనీలు ఇబ్బంది పడేది ఏముంటది? తమకు తక్కువ విరాళాలు ఇచ్చిన కంపెనీలను పార్టీలు చిన్నచూపు చూసి హింసించే ప్రమాదం ఉందట. మరి ఎక్కువ విరాళాలు ఇచ్చినోడు ఏ ఉద్దేశంతో ఎక్కువ విరాళాలు ఇచ్చుంటాడు? తద్వారా విరాళాల రాక తగ్గిపోయే ముప్పున్నదని అంచనా వేశారు.
సుప్రీం తీర్పు గత కాలానికి కూడా వర్తింపజేస్తూ సున్నితమైన సమాచారాన్ని విడుదల చేస్తే అంతర్జాతీయ సమాజంలో అది మన దేశ పరువును దెబ్బతీస్తుందన్నారు. ఇట్లా కంపెనీలకి ఆయాచిత లబ్ధి చేకూర్చి దాని ద్వారా మీరు పార్టీలు డబ్బులు తీసుకొని ప్రజలని మోసం చేసే కంపెనీలు ఈ సమాజంలో ఇంకా ఉండాలని కోరుకోవడం దేశ ప్రజలకి నష్టం చేకూర్చే విషయం కాదా? చాలా పెద్ద మోసం ఇది. సుప్రీంకోర్టు అదే స్టాండ్ మీద ఉండాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు రాష్ట్రపతి ద్వారా ఈ వ్యవహారం నడిపించే ప్రయత్నం చేస్తున్నారు. ఇక రాష్ట్రపతి ఎట్లాంటి నిర్ణయం తీసుకుంటారు, ఆమె ఇన్ఫ్లుయెన్స్, వేరే గవర్నమెంట్ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుందా ఉండదా అన్నది మనందరికీ తెలిసిన విషయమే. ఇక మరి ఏమైద్దో చూడాలి. ఇక